మై హోమ్ బ్లాగ్స్. ఇప్పుడు మనం వీటిని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇవేంటంటే నువ్వులండి, తెల్ల నువ్వులు. ఇవి మన హెల్త్కి ఎంతో మంచిది. ఇంకా మన మిషన్ కుట్టే వాళ్ళకైతే చాలా చాలా మంచిదండి. ఎందుకంటే మనం కూర్చొని మనకు నొప్పులు అనేటివి వస్తూ ఉంటాయి. మోకాళ్ళల్లో, జాయింట్లలో, ఇట్లా షోల్డర్స్ పైన, నెక్ పైన ఈ విధమైన నొప్పులు అనేటివి వస్తూ ఉంటాయండి. అందుకని ఈ నొప్పుల్ని మనం తగ్గించుకోవడానికి ఈ నువ్వుల్ని మనం వాడుకోవాలి. ఈ నువ్వుల్ని మనం రకరకాలుగా కూడా వాడుకోవచ్చండి. అంటే ముద్దలు చేసుకొని, బెల్లంతో గ్రైండ్ పట్టేసుకొని, పల్లీలు వేసుకొని, ఈ విధంగా కూడా మనము ఇంకా చాలా రకాలుగా ముద్దలు చేసుకోవచ్చండి. అయితే మనకు మిషన్ కుట్టే వాళ్ళకి ఏంటంటే టైం అనేది ఉండదు. ఇంట్లో పని చేసుకోవాలి, మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి, ఇంకా ఇవన్నీ చాలా చాలా పనులు అనేటివి ఉంటాయి కదా. అందుకని మనకు టైం ఉండదు. టైం ఉండనప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఒక్కటి చేసుకున్నా మనకు ఎంతో హెల్తీ ఉంటుందండి. మన ఒంట్లో నీరసం కానీ ఏది లేకుండా ఈ ఒక్కటి చేసుకొని తిన్నట్టయితే చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఈ విధంగా మనం ఈ యొక్క నువ్వుల్ని వేయించుకోవాలండి. వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని చల్లారేదాకా కాసేపు పక్కన ఉంచుకోవాలి. ఇవి పక్కన ఉంచుకున్న తర్వాత ఇలా కొన్ని డైలీ కొన్ని ఈ విధంగా ఒక చిన్న ప్లేట్లో వేసుకోవచ్చు. ఒక బాక్స్లో పెట్టేసుకొని మనం ఉంచుకున్నామంటే ఒక 20 days వరకు మనకు వస్తాయండి ఇవి. వీటిని ఇలా చిన్న బౌల్లో వేసుకొని ఇలా బెల్లం కోరి నువ్వుల్లో వేసుకున్నట్టయితే మనకు హెల్దీ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే బెల్లం అనేటిది ఐరన్ కదా, అది మనం తీసుకున్నట్టయితే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన ఎముకలు కూడా గట్టిగా ఉంటాయి. మనకు నీరసము, బలహీనత ఇవన్నీ ఉండవండి. ఈ విధంగా మనం మరి చేసి చూడండి. మన మిషన్ కుట్టే వాళ్ళకు చాలా హెల్దీ, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.